చైనా, తైవాన్ దేశాలను వణికించడానికి మరో రక్కసి తుఫాన్ దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాను అంతకంతకు బలపడుతుండటంతో చైనా వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా రెండో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఈ తుఫాను దాదాపు 9,40,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది హాంకాంగ్ వైశాల్యం కంటే ఏకంగా 850 రెట్లు పెద్దది కావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతున్న ఈ సూపర్ తుఫాన్ శనివారం మొదట తైవాన్ ను తాకి ఆ తర్వాత చైనాలోని ఫుజియన్, జెజియాంగ్ ప్రావిన్సుల్లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏకంగా 40 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ రక్కసి తుఫాను ముప్పు ముంచుకొస్తుండటంతో చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల నుంచి ఇప్పటికే సుమారు 17,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి విపత్తైనా ఎదుర్కొనేందుకు వీలుగా 170,000 మంది విపత్తు నిర్వహణ సిబ్బందిని ఎమర్జెన్సీ అలర్టులో ఉంచింది. ఈ తుఫాను ప్రభావం కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా ఏకంగా రాజధాని బీజింగ్ వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజింగ్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. స్కూళ్లకు సెలవులివ్వడంతో పాటు అన్ని రకాల క్రీడా ఈవెంట్లను, అవుట్డోర్ కార్యకలాపాలను వాయిదా వేశారు. ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. షాంఘై నగరంలో కూడా ఇప్పటికే భారీ గాలులు, వర్షాలు మొదలయ్యాయి. మరోవైపు తైవాన్ దేశంలో కూడా తుఫాను ముప్పు దృష్ట్యా హై అలర్ట్ ప్రకటించారు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ల్యాండ్ వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ద్వీపాలకు వెళ్లే ఫెర్రీ సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఈ తుఫాన్ దెబ్బకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా భారీగా నిలిచిపోయాయి. హాంకాంగ్ ఎయిర్లైన్స్ హాంకాంగ్ నుండి ఒకినావా, తైపీలకు వెళ్లే విమానాలను రద్దు చేయగా గ్రేటర్ బే ఎయిర్లైన్స్ సైతం తైపీ, జొషాన్ సర్వీసులను సస్పెండ్ చేసింది. ఎయిర్పోర్టుల్లో పదుల సంఖ్యలో విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంతాలనే కాకుండా చైనాలోని పర్వత ప్రాంతాలను కూడా ఈ తుఫాను భయపెడుతోంది. తూర్పు షాండాంగ్ ప్రావిన్స్ లోని ప్రసిద్ధ తైవాన్ పర్యాటక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కొండలపై ఉన్న పర్వతారోహకులను, పర్యాటకులను వెంటనే కిందికి వచ్చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ తుఫాన్ కేవలం వర్షాలనే కాకుండా భయంకరమైన పిడుగులు, వడగండ్ల వానలు, బలమైన ఈదురుగాలులు, కొన్ని చోట్ల సుడిగాలులను కూడా సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అవసరమైన సరుకులను స్టాక్ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రకృతి బీభత్సాన్ని తట్టుకోవడానికి చైనా, తైవాన్ దేశాలు ప్రస్తుతం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నాయి.